నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనపడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగో ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్ ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులో ఒక్క ఓటు కానీ విని ఎరిగామండి ఎప్పుడైనా ఇది? దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా